6 గ్యారెంటీల తరహాలోనే 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. 55 ఏళ్ల కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా అంటూ ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలని హితవు పలికారు. కలిసి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడు చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు హరీష్ రావు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుపట్టాల్సిన రేవంత్ రెడ్డి తెలివిగా దాన్ని పక్కదో పట్టించారని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపాలని, బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని చెప్పారు. పార్లమెంట్లో చట్టం చేయించి షెడ్యూల్ 9లో చేర్చాలని, బీసీలకు 42% రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని హరీష్ రావు చెప్పారు. ఢిల్లీ వేదికగా యుద్ధబేరి మోగించాలని, ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుందని, ఢిల్లీని నిలదీస్తుందని అన్నారు హరీష్ రావు.